టమాటా ధర భారీగా పడిపోయింది. నెల రోజుల క్రితం 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధరలు ప్రస్తుతం రైతుకు 2 నుంచి 3 రూపాయలు పలుకుతున్నాయి. వేల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ధర పడిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఒక్క టమాటానే కాదు, హోల్సేల్గా అన్ని కూరగాయల ధరల పరిస్థితి ఇలాగే ఉంది. నెల రోజుల క్రితం మండిన టమాటా ధరలు ప్రస్తుతం బాగా పడిపోయాయి. మార్కెట్ పై సప్లై పెరగడంతో ధర పడిపోయింది. వర్షాలు అనుకూలంగా పడడంతో పంట బాగా వచ్చింది. దీంతో మార్కెట్లో టమాటా రేటు తగ్గి కిలో 5 నుంచి 7 రూపాయలకు హోల్సేల్ గా అమ్ముతున్నారు రైతులు. శంషాబాద్ మార్కెట్ కి సిటీ చుట్టుపక్కల ఊళ్ల నుంచే కాకుండా మదన్పల్లి, బెంగళూరు టమాటో కూడా వస్తోంది. దీంతో ఇక్కడి రేటు పడిపోయిందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదంటున్నారు రైతులు. నాకు గిట్టుబాటు ధర లేదు. 10 బాక్సులు తెస్తే 2000 రూపాయలు కూడా వస్తలేవు. మాకు కూలి మిగులుతలేవు. మాకు ఏది బోర్ వేసి ఎండిపోతున్నాయి. మాకు ధర లేదు. ఆగమాగం అయిపోతున్నాం. మేము 300 చెప్తున్నాం. 300 చెప్తే 200, 150 ఇట్లా అడుగుతారు. మార్కెట్ మాలు ఇప్పిస్తారు. మోనదారు మాలు ఇత్తనాలు గింజలు ఇప్పిస్తారు. అయితే రేట్లు ఏమి ఎక్కువైపోయాయి. అవి తీసుకుపోయి మేము నాగలు దున్ని నాటు పెట్టి కలుపులు వేసి మందు వేస్తేనే పంట వంతది. నీళ్లు లేక మేము అదో ఇదో ఇంత పంట పండించేసే రేట్లు లేకపోయాయి. మేము ఎట్లా బతకాలి? 25 కిలోలుండే ఒక్కో బాక్సు ధర 150 నుంచి 200 రూపాయలకి మధ్య పలుకుతోంది. ఈ ధరలో 20 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కి పోతున్నాయి. మార్కెట్ లో వచ్చే డబ్బులు కూలీలకు, ట్రాన్స్పోర్ట్ కు కూడా సరిపోవడం లేదంటున్నారు రైతులు. టమాటా వేసుకుని వచ్చినాము. 2 నెలల నుంచి రేటు లేదు. వస్తుంది అనుకుంటా పెడతా ఉన్నాము. ఆ పెట్టిన కొద్దిగా ఇంకా అటే పోతున్నాం కానీ మళ్ళీ పైకి వస్తలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి ఏమీ రేటు గిట్టుబాటు లేదు. పండిన బయట రేట్ లేదు, పండినానికి రేట్ లేదు. వర్షాకాలం నుంచి రోడ్ లేదు. 2 విధాల నష్టం రైతుకు. టమాటా, బెండకాయ, వంకాయ ఇవి పండిస్తాం. సరిపోయిన కూలీలకు కూడా అంత లేవు. వీళ్ళ రేట్లు సరిగ్గా తగ్గున్నాయి. ఆడనేమో నీళ్లు లేవు. ఒక మాట 2 మాలు పెట్టుకుంటే ఇటుకు చేస్తే ఈడ రేటు సరిగ్గా లేదు. మాకేం మిగతలేదు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళే లాభపడుతున్నారు, అమ్మినోడే లాస్ అవుతున్నాడు. టమాటా వండిస్తాము, వంకాయ వండిస్తాము, కానీ పెట్టుబడి పెడుతున్నాం కానీ అందులో లాభం ఏం లేదు. కూరగాయలలో లాభం ఏం లేదు. రైతే లాస్ అవుతున్నారు కానీ ఇంతకు మించింది ఏం లేదమ్మా. బెండ, గోకరకాయ మినహా మిగతా కూరగాయలన్నీ 10 నుంచి 15 రూపాయల లోపే ఉన్నాయి. బెండ, గోకరకాయ దిగుబడి తక్కువగా ఉండడంతో ధర కాస్త ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు రైతులు. కానీ అవే రిటైల్ మార్కెట్లో వచ్చేసరికి కిలో 40 రూపాయలకు ఏది తక్కువ ఉండదు. కష్టపడే రైతన్నకు మాత్రం కనీసం గిట్టుబాటు ధర పలకడం లేదు. దళారులతోనే రేట్ల మధ్య వ్యత్యాసం ఉంటుందంటున్నారు రైతులు. టమాటా 200 నుంచి రిటైల్ 10 రూపాయలు కేజీ, వంకాయలు 6 రూపాయలు, 7 రూపాయలు, బెండకాయలు 20 రూపాయలు కేజీ, బీనీస్ 8 రూపాయలు, 6 రూపాయలు, 5 రూపాయలు ఆలుగడ్డ ఉంది, దొండకాయ 8 రూపాయలు ఉంది. ఒకటి నాడు మొత్తం సెల్ కాకుంటే 2వ నాడు రారు, మళ్ళీ 3వ నాడు వచ్చి మళ్ళీ కూరగాయలు తీసుకుంటారు. నాడు డౌన్ అయితే నాడేమో రేజ్ అవుతుంది. అంతే దళారీ వ్యవస్థ వాళ్ళు మధ్యవారు కొనేటోళ్ళు లాస్ అనుకో, అమ్మేటోళ్ళు లాభము. అంతకుముందు 30-40 ఉండే బాక్సులు ఇప్పుడు 100 రూపాయలకు వచ్చింది అనుకో. 100 రూపాయలు అంటే 3-4 రూపాయలు కిలో పడుతుంది. అది వాళ్ళు ఎంత 20 రూపాయలు అంటే 10 రూపాయలు అమ్ముతారు, 15 రూపాయలు అమ్ముతారు. ఒక మంచి మార్కెట్ అన్నప్పుడు ఒక రేట్ లేకుంటుంది. ఇక నీవు వస్తే నేను వస్తే ఇక మార్కెట్ అది మార్కెట్లో అంగట్లో ఇవన్నీ ఇష్టం వచ్చినా వాళ్ళు అమ్ముకుంటారు. అంతే. మార్కెట్ లో కూరగాయల ధరలు తక్కువన్నా ఎక్కువన్నా రైతన్నకు మాత్రం ఎప్పుడూ కష్టాలే. దళారీ వ్యవస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రిటైల్లో కొనే జనానికి కూరగాయల ధరలు అందుబాటులోకి వస్తాయి. అటు రైతన్నకు కూడా గిట్టుబాటు ధర వస్తుందని భావిస్తున్నారు.